అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం మొత్తం 12 రాశులు, 27 నక్షత్రాలు, 9 గ్రహాల గురించి వివరిస్తుంది. ప్రతి వ్యక్తి రాశి చక్రం భిన్నంగా ఉంటుంది. రాశి చక్రం, నక్షత్ర రాశి, గ్రహాల సంచారంతో ఒక వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, భవిష్యత్తు అంచనా వేస్తారు. జ్యోతిష్యం ద్వారా ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని కూడా మనం తెలుసుకోవచ్చు. తులా రాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. తులా రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో మీ 9వ ఇంట్లో ఉన్నందున మీకు బలమైన ఫలితాలను ఇస్తున్నాడు. 11వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు కూడా శుక్రుడితో ఉంటాడు. దీనివల్ల మీరు మంచి ఆర్థిక స్థితిని సాధించగలరు. మీ ముఖ్యమైన ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లటంలో మీరు విజయాన్ని సాధిస్తారు. 9వ ఇంటికి అధిపతి అయిన బుధుడు 10వ ఇంట్లో సంచారం చేస్తూ రాజయోగ ఫలితాలను ఇస్తున్నాడు. కార్యరంగంలో విజయాన్ని పొందుతారు. మీ కెరియర్లో మంచి పురోగతికి అవకాశం ఉంటుంది. ఈ నెల మీ ప్రస్తుత ఉద్యోగంలో మార్పును కూడా మీరు సూచిస్తుంది. అంటే మీరు ఎక్కువ జీతంతో మంచి పొజిషన్లో కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. నిరుద్యోగులకు కూడా ఉపాధి లభించే అవకాశాలు కనిపిస్తున్నవి. మీ ప్రస్తుత ఉద్యోగంలో బదిలీకి కూడా అవకాశాలు ఉన్నవి. కానీ ఇది మీకు ప్రయోజనాలను పొందే అవకాశాలను ఇస్తుంది. ఉద్యోగంలో మీ స్థానం బలోపేతమవుతుంది. 6వ ఇంటి అధిపతి అయిన గురుడు 8వ ఇంట్లో ఉండటం వలన మరియు 6వ ఇంట్లో రాహు ఉండటం వలన మీ ప్రత్యర్థులు ఇబ్బందులకు గురవుతారు. కానీ ఇది ఖచ్చితంగా కొంత సమయం వరకు మిమ్మల్ని మానసిక ఆందోళనకు గురి చేస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారం చేసే వ్యక్తుల కోసం కుజుడు ప్రస్తుతం ఉన్న 7వ ఇంటిలో తన సొంత రాశిలో బలమైన స్థితిలో ఉండటం వల్ల మీ వ్యాపారం ముందుకు సాగటానికి మీకు పూర్తిగా సహాయం చేస్తుంది. మీరు వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. కానీ మీరు అసహనంతో ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఆర్థికంగా ఈ నెల హెచ్చుతగులుతో నిండి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఉంటుంది. తిరోగమన శని 6వ ఇంట్లో రాహువు, 7వ ఇంట్లో కుజుడు, 8వ ఇంట్లో గురుడు ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సహకారం బలంగా ఉంటుంది. కానీ బాధాకరమైన సమస్యలు ఉండవచ్చు. కాబట్టి మీరు వాటికి సిద్ధంగా ఉండాలి. కానీ మీ వైవాహిక జీవితం ఆనందాన్ని కలిగిస్తుంది. మీ విదేశీ పర్యటనలో కొన్ని అడ్డంకులు రావచ్చు. మీరు వేచి ఉండవలసి ఉంటుంది. విద్యార్థులు తక్కువ ఏకాగ్రత సమస్యల నుండి పోరాడుతారు. ఈ నెలలో మీరు అన్ని రంగాలలో విజయం సాధించేలా ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. తులా రాశి వారికి కుటుంబ జీవితం పరంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల ప్రారంభంలో మీ జన్మ రాశి నుండి 7వ ఇంట్లో ఉన్నందున అక్కడి నుండి మీ 2వ ఇంటిని చూస్తున్నాడు. దీని కారణంగా మీరు మిమ్మల్ని మీ జీవిత భాగస్వామిని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. మీరు కోపంతో ఎవరితోనూ అసహ్యకరమైన పదాలు మాట్లాడకండి. తద్వారా కుటుంబ వాతావరణం చెడిపోతుంది. 8వ ఇంట్లో ఉన్న బృహస్పతి మీ 2వ ఇంటిని పూర్తి దృష్టితో చూస్తున్నందున అతని దృష్టి కూడా మీ 4వ ఇంటిపై ఉంటుంది. ఇది కుటుంబ జీవితంలో సామరస్యాన్ని కాపాడుతుంది. ప్రజల మధ్య పరస్పర ప్రేమ, గౌరవ భావనలు నెలకొంటాయి. 4వ ఇంటికి అధిపతి అయిన శనిగ్రహం 5వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉన్నందున దీని కారణంగా మీ తల్లి యొక్క ఆరోగ్యం మరియు ప్రవర్తనలో కొన్ని మార్పులు ఉంటాయి. మీరు వాటిపై శ్రద్ధను వహించాలి. 9వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల మీ తండ్రి కీర్తి, గౌరవం మరింత పెరుగుతుంది. అయితే మీరు తండ్రితో వాదనలకు దూరంగా ఉండాలి. మీరు మీ తోబుట్టువులతో సామరస్య సంబంధాలను కొనసాగిస్తారు. తులా రాశి వారికి వృత్తిపరంగా జూలై నెల చాలా అనుకూలంగా ఉంటుంది.
9వ ఇంటి అధిపతి బుధుడు ఈ నెల ప్రారంభం నుండి 10వ ఇంట్లో ఉండటం వలన మీరు రాజయోగం వంటి ఫలితాలను సాధిస్తారు. గ్రహాల పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయం మీకు కార్యాలయంలో మిమ్మల్ని స్థిరపరుస్తుంది. మీ ప్రస్తుత ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలనుకుంటే ఈ నెలలో మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీరు మంచి ఉన్నత పదవితో పెద్ద ఉద్యోగాన్ని పొందుతారు. దీనివలన మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. మీ పని సామర్థ్యం మరింత పెరుగుతుంది. ప్రస్తుత ఉద్యోగంలో మీ బదిలీ జరుగుతుంది. ఇది మీ ఆర్థిక లాభాలను కూడా తెచ్చిపెడుతుంది. 6వ ఇంటి అధిపతి గురుగ్రహం 8వ ఇంట్లో ఉన్నందున దీని కారణంగా మీకు కొన్ని ప్రణాళికలు ఉంటాయి, కానీ అవి ఫలవంతం కాదు. మీ జన్మ రాశి నుండి 6వ ఇంట్లో ఉన్న రాహువు మీ ప్రత్యర్థుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అయితే మీరు ఈ విషయాలన్నిటినీ పట్టించుకోనవసరం లేదు. మీరు మీ ఉద్యోగానికి సంబంధించి ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి లేదా ఒక నగరం నుండి మరొక నగరానికి వెళ్ళే అవకాశం కూడా ఉండవచ్చు. తులా రాశి వారికి జూలైలో వ్యాపార పరంగా చూస్తే వ్యాపారాలు చేసేవారికి నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. 7వ ఇంటి అధిపతి కుజుడు తన సొంత రాశిలో ఉన్నందున మిమ్మల్ని అందరికంటే ముందు ఉంచడానికి ప్రయత్నాలు చేస్తాడు. మీరు అందరికంటే ప్రముఖ పొజిషన్ని పొందటం ద్వారా నిరంతరం పురోగమించడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ పనిని చాలా వేగవంతంగా పూర్తి చేస్తారు. తులారాశికి చెందిన వారి ఆర్థిక స్థితిని పరిశీలిస్తే ఈ నెల హెచ్చుతగులతో నిండి ఉంటుంది. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు మీ 9వ ఇంట్లో సంచారం చేస్తూ రాజయోగం వంటి ఫలితాలను ఇస్తున్నాడు. 11వ ఇంటి అధిపతి సూర్యుడు శుక్రుడితో కలిసి ఉంటుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. శుక్రుడు కూడా 8వ ఇంటికి అధిపతిగా ఉంటున్నాడు. ఈ విధంగా మీరు కొన్ని ఊహించిన విధంగా ఆకస్మిక ప్రయోజనాలను పొందుతారు. నెల 2వ భాగంలో కుజుడు మీ 8వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీరు ఆకస్మిక సంపదను పొందవచ్చు. కానీ మీ డబ్బును పెట్టుబడి పెట్టే ముందు మీరు తొందరపడకుండా ఆలోచించి అనుభవం ఉన్న నమ్మకమైన వ్యక్తుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. రాహువు నెల మొత్తం 6వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ ఖర్చులను మరింత పెంచుతుంది. బృహస్పతి 8వ ఇంట్లో ఉన్నందున ఇది తర్వాత మీకు చాలా ప్రయోజనం కలిగించే మతపరమైన పనుల కోసం డబ్బు ఖర్చు చేస్తుంది. మీరు ఎప్పటికప్పుడు పరిస్థితులను నిర్వహించవలసి ఉంటుంది, లేకుంటే ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు. మీకు డబ్బు రాదని కాదు, 2 చేతులతో ఖర్చు చేయటం మానేసి పొదుపు చేయటానికి ప్రయత్నించండి. అప్పుడు మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. తులా రాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా చూస్తే కేతువు 12వ ఇంట్లో ఉంటాడు. రాహువు 6వ ఇంటిలో ఈ నెల మొత్తం ఉంటారు. దీని కారణంగా కొన్ని ఆకస్మిక సమస్యలు సంభవించవచ్చు మరియు అకస్మాత్తుగా నయమవుతాయి. అయితే ఇది కొంతకాలానికి సమస్యలను కలిగిస్తుంది. శని గ్రహం తిరోగమన స్థితి కారణంగా కీళ్ల నొప్పులు, భుజాలలో నొప్పి, పొట్టకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. దీని కారణంగా మీ దినచర్య అస్తవ్యస్తంగా మారుతుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అవసరమైనప్పుడు వైద్య చికిత్స తీసుకోండి. ఈ నెల 2వ భాగంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో బృహస్పతితో పాటు కుజుడు మీ 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ కాలంలో ఏ రకమైన సర్జరీ జరిగినా, ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా ఇబ్బంది పెట్టే పరిస్థితి రావచ్చు. ఇతర వ్యక్తులు వాహనాలను తీసుకుని వాటిని నడపవద్దు, ఎందుకంటే వాహన ప్రమాదాలు సంభవించవచ్చు. జాగ్రత్తలే మీకు నివారణ. మీరు మీ ఆరోగ్యం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటారో మీ ఆరోగ్యాన్ని మీరు ఎక్కువగా చూసుకోగలుగుతారో అప్పుడు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నట్లయితే ఈ నెల సవాలుగా ఉంటుంది. 5వ ఇంటికి అధిపతి అయిన శని తన సొంత రాశిలో ఉండటం ద్వారా బలంగా ఉంటుంది, కానీ మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు. మీకు మీ ప్రియమైన వారికి మధ్య ఘర్షణలు జరుగుతాయి, మానసిక ఉద్రిక్తత కలుగుతుంది, తద్వారా మీరు దానిలో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. దీని కారణంగా మీ ప్రేమ జీవితంలో నిరాశ వాతావరణం నెలకొంటుంది. కొన్ని కష్ట సమయాలు ఉంటాయి. వివాహితుల గురించి చూస్తే 7వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 7వ ఇంట్లో ఉండటం ద్వారా మీ వైవాహిక జీవితాన్ని రక్షిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతును పొందుతారు.
8వ ఇంట్లో బృహస్పతి ఉండటం వలన అత్తమామల యొక్క మద్దతు కూడా ఉంటుంది. జీవిత భాగస్వామి మాటల్లో మాధుర్యం కనిపిస్తుంది. కానీ తిరోగమన శని కుజుడిపై దృష్టి వల్ల భార్యాభర్తలు కొంత శారీరక అసౌకర్యం ఉంటుంది. ఎందుకంటే వారి ప్రవర్తన మీకు నచ్చని విధంగా మీ ప్రవర్తనకు భిన్నంగా ఉంటాయి. అయినప్పటికీ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నెల చివరి భాగంలో కుజుడు మీ 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో అత్తమామలతో గొడవలు, జీవిత భాగస్వామి చెప్పిన మాటల వల్ల ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ నెల ప్రశాంతంగా గడిచిపోవటం అనేది కుటుంబ సభ్యుల అందరిపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి. మీ సంబంధాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నించాలి. తద్వారా మీరు పరస్పర సంబంధాలు మరియు మంచి వైవాహిక జీవితాన్ని గడుపుతారు. తులారాశి విద్యార్థులకు జూలై నెలలో ఉన్నత విద్యలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇది అనుకూలమైన మాసం. మీ వాతావరణంలో సానుకూల మార్పులు సాధ్యమే. ఇది విద్యలో మీ లక్ష్యాలను ఎదగడానికి మరియు సాధించడంలో మీకు ఎంతగానో తోడ్పడుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి కొత్త ప్రణాళికలను కలిగి ఉండటం సాధ్యమవుతుంది. ఇది మీ వాతావరణంలో కీర్తిని అందిస్తుంది. తులారాశి వారు పాటించవలసిన పరిహారములు: క్రమం తప్పకుండా తల్లి పాదాలను తాకి వారి ఆశీర్వాదాలు తీసుకోండి. ఇలా చేయటం ద్వారా మీరు మీ అన్ని పనులను పూర్తి చేస్తారు. మీరు శివుణ్ణి ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు పాలతో శివలింగాన్ని అభిషేకించాలి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.